నాకు మా బాలకృష్ణ కనపడ్డాడు క్లైమాక్స్. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కనపడలేదు. నిజం చెప్తాను, మా బాలకృష్ణ కనపడ్డాడు. కూల్గా చాలా డీసెంట్ కూడా క్యారెక్టర్ చేశారు. కానీ ఈ సినిమాలో ఇంటర్వ్యూల్ స్టార్ట్ ఒక ఫైట్ ఒకటి ఉందండి. రోహిత్ అయితే మంచి ప్లస్ అయింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రతి క్యారెక్టర్ న్యాయం జరిగిన ఫైనల్గా మన సాయి శ్రీనివాస్ గారు జెండా బాతేయాడు. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఫైట్ మా బాలకృష్ణ తీస్తే ఎలా ఉంటుందో అఖండ సినిమాలో దానికి మించి భిన్నంగా ఉంది. ఇది చాలా బాగుంది. మనోజ్ గారి క్యారెక్టర్ కూడా జైలో ఒకసారి జై రేంజ్ లో పండించాడు. మొత్తం చెప్తున్నాను కదా, అప్పుడు జైలోకి సినిమాలో ముగ్గురు అన్నదమ్ముల క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో మన మనోజ్ గారు అయితే అలా చూపించుకొని జరిగారు. మన నారా రోహిత్ గారు అయితే నాణ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈడమ్మ ఇలాంటివన్నీ ఎక్కడ పెట్టాడినా ఇలాంటి స్టోరీలు కదా ఎన్నుకోవాల్సింది. ఏం చెప్పు ఆ స్టోరీ ఈ స్టోరీ సీత రాత అనుకున్నాడు. కానీ ఇలాంటి సినిమా బయట ఎంచుకుని ఒక బ్రహ్మాండం చేసిపోడండి బెల్లంకొండ గారు అయితే. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమా ఖచ్చితంగా 3 వరకు వచ్చు. ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అతను కొట్టేసాడు. 2 సాంగ్లు ఎవరో మన శంకర్ గారు అమ్మాయి క్యూట్గా బెల్లం గారు అని పిలిచింది. అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేసింది. చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? నాకు మా బాలకృష్ణ కనపడ్డాడు క్లైమాక్స్. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కనపడలేదు. నిజం చెప్తాను, మా బాలకృష్ణ కనపడ్డాడు. అఖండ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంటుంది దానికి భిన్నంగా ఉందండి ఫైట్. నిజంగా మా బాలకృష్ణ గారితో కొంచెం ట్రైనింగ్ అనేది తీసుకుంటుంది ఎంత. కానీ ఓవరాల్గా ఏర్కొట్టాడు సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు వచ్చు. చాలా మంది పైరో సినిమా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ.